నూతనకి శ్రీమంతం జరిగిన కొన్ని రోజుల తరువాత పండంటి బాబు పుట్టాడు. వాడి ఏడుపులతో నవ్వులతో ఆ ఇల్లంతా సందడిగా మారిపోయింది. అమ్మమ్మ సీతమ్మ, తాతయ్య గోవింద్ మనవడిని వదిలిపెట్టి అస్సలుండట్లేదు. ఎప్పుడు చూడు వాణ్ణి ఎత్తుకుంటూ ఆడిస్తూ నవ్విస్తూ ఉంటారు. అది చూసి నూతన చాలా సంతోషిస్తుంది. ఒక రోజున మనవడి కోసం వంటగదిలో ఉగ్గు తయారు చేస్తుంది అమ్మమ్మ సీతమ్మ. అప్పుడు పెద్ద కూతురు కవిత వంటగదికొస్తుంది. అమ్మా, పనికి వెళ్లే వేలైంది, ఇంకా నాకు బాక్స్ పెట్టలేదు. కూరొండలేదు తల్లి, ఉన్నదొక్కటే స్టవ్. ఒక పొయ్యి మొత్తం బుజ్జిగాడికే. పాలంటాడు, గోరువెచ్చని నీళ్లంటాడు, ఉగ్గు కావాలంటాడు. ఒక్క పొయ్యి మీద అన్నమైంది, ఇంకా కూర చేయలేదు. ఇప్పుడు మరి నాకు బాక్స్ ఎలా? ఈ రోజుకు పచ్చడితో నువ్వు పెట్టుకో తల్లి. నేను నా మనవడి కోసం ఉగ్గు తయారు చేస్తున్నాను. మళ్ళీ వాడికి ఆకలేస్తే ఏడుస్తాడు. ఒక్కసారి ఏడవటం మొదలెడితే అస్సలు ఊరుకోడు బుజ్జిగాడు. ఆ మాట విని ఏమీ మాట్లాడకుండా కవిత అక్కడి నుండి బాక్స్ తీసుకుని హాల్లోకి వస్తుంది. అక్కడ తాతయ్య గోవింద్ మనవడిని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటాడు. నాన్న, నన్ను పని దగ్గర దిగబెట్టొద్దురా. చూస్తున్నావుగా తల్లి, వీడు నన్ను వదిలిపెట్టట్లేదు. నువ్వే ఆటోకి వెళ్ళురా. అయినా నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు కదా తల్లి. అనగానే కవితకి ఎక్కడ లేని కోపం వచ్చింది. మరో మాట మాట్లాడకుండా ఇంటి నుండి పనికి వెళ్ళిపోతుంది. గోవింద్, సీతమ్మ, నూతన ముగ్గురు ఆ పసివాడితో ఆడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడిపిస్తుంటారు. చీకటి పడుతుంది. అలసిపోయి కవిత ఇంటికొస్తుంది. నూతన సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ నవ్వుతూ ఉంటుంది. పని ఈ రోజు బాగా ఎక్కువైంది నూతన, అలసిపోయాను. కాస్త ఈ బాక్స్ కిచెన్ లో పెట్టి వేడివేడిగా కాఫీ పెట్టుకురా. అబ్బా అక్క, అదేదో నువ్వే చేసుకోవచ్చుగా. సీరియల్ భలే కామెడీగా ఉందక్క అంటూ నవ్వుతుంది. కవిత ఏం మాట్లాడకుండా వంటగది దగ్గరికి వచ్చింది. అక్కడ తన తల్లి సీతమ్మ కనిపించలేదు. తిరిగి హాల్లోకొచ్చింది. పక్కనే ఉన్న బాల్కనీలో సీతమ్మ మనవన్నెత్తుకుని ఆడిస్తూ ఉండటం కనిపిస్తుంది. అక్కడికి వచ్చింది. సీతమ్మ మామూలుగా చూసి, చిన్నయ్యా, అదిగో పెద్దమ్మ వచ్చింది చూడు. చూడు చూడు చూడు, నీకోసం ఏం తీసుకొచ్చిందో అడుగు. కవిత ఆ మాటలు పట్టించుకోకుండా, అమ్మా, ఈరోజు పని ఎక్కువైంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, వేడి నీళ్లు పెట్టమ్మా. ఒక్క అడుగు వెళ్ళి నువ్వే పెట్టుకో తల్లి, నేను వీడితో ఆడుకుంటున్నాను. కవిత చిరాగ్గా ముఖం పెట్టి, నాన్నకివ్వచ్చు కదా వాణ్ణి. నాన్నెక్కడున్నాడు? వీడి ఉగ్గు కోసం కావలసిన పప్పు దినుసులు తీసుకురావడానికి మార్కెట్కెళ్లాడు. ఆ మాట విని వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుని అక్కడి నుండి బెడ్రూంలోకి వెళ్ళింది. బెడ్ మీద అలా పడుకుండిపోయింది. నిద్ర పట్టేసింది. ఆ రాత్రి అలా గడిచిపోయింది. లేచి మంచం మీద కూర్చుంది. రాత్రి నేను అలసిపోయి ఇంటికొస్తే కూతురు తిన్నదా లేదా అని కూడా చూడకుండా, పట్టించుకోకుండా మనవడితో ఆడుకుంటూ పాడుకుంటూ అల్లరి చేస్తూ ఉన్నారన్నమాట. నన్ను అస్సలు ఇంట్లో ఎవరూ పట్టించుకోవట్లేదు. అందుకు కారణం నూతనకి పుట్టిన బాబు. వాడు లేనప్పుడు అందరూ నన్ను ఒక అపురూపమైన గాజు బొమ్మలా చూసుకున్నారు. వాడొచ్చాక పనికిరాని ఐరన్ రాడ్లా అయిపోయాను. ఆ చిన్న బాబు అడ్డు తొలగిస్తే అప్పుడు నేను మళ్ళీ అపురూపం అనుకుని హాల్లోకొచ్చింది. కింద బాబు ఒక్కడే ఆడుకుంటున్నాడు. ఎవరూ కనిపించలేదు. తొంగి చూసింది. సీతమ్మ వంటగదిలో ఉంది. నూతన బాల్కనీలో ఫోన్ మాట్లాడుతుంది. గోవింద్ ఎక్కడున్నాడో కనిపించలేదు. వాడి దగ్గర కూర్చొని కోపంగా వాణ్ణి చూస్తూ, ఒరే గడుగ్గాయ్, నువ్వు హీరోగా పుట్టి నన్ను జీరోని చేస్తావా? నిన్ను చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. నిన్ను హింసించాలని ఉందిరా నాకు. స్నానం చేయిస్తున్నట్టుగా నటిస్తూ వేణీళ్లు మీద పోయాలనుంది. దగ్గుతున్నాడని వంకతో ఒక కాలు పైకి పట్టుకుని నీ ముడ్డి మీద గట్టిగా కొట్టాలనుందిరా నాకు. ఆ చిన్న బాబు నవ్వుతూ ఉన్నాడు. అలా చేసినా నా కోపం చల్లారేలా లేదు. కోరను పీకని విషం ఉన్న పాముని తీసుకొచ్చి కాటు వేయిస్తాను, అప్పుడు గాని నా కోపం చల్లారేలా లేదు అని అంటూ ఉండగా తన మొబైల్ ఫోన్ రింగ్ అవుతున్నట్టు వినిపిస్తుంది. ఇప్పుడెవరై ఉంటారు అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది కవిత. ఇంతలో గుమ్మం నుండి ఒక పాము పాకుతూ బాబు దగ్గరికి వచ్చింది.
బాబుని చూస్తూ ఉంటుంది. కవిత బెడ్ మీదున్న ఫోన్ దగ్గరికి రాగానే ఫోన్ కట్ అయిపోయింది. నెంబర్ చూసింది. అది కంపెనీ కాల్ కావడంతో ఛా, ఈ కంపెనీ వాళ్లకు ఏం పనుండదు అనుకుంటూ బాబు దగ్గరికి వచ్చింది. అప్పటికే అక్కడ సీతమ్మ, నూతన, గోవింద్ బాబు దగ్గర ఉన్న పాముని చూసి కంగారు పడుతుంటారు. బాబు మాత్రం నవ్వుతుంటాడు. పాము కాటు వేయబోతుంది. సరిగ్గా అప్పుడే కవిత తన ప్రాణాలకి తెగించి పాముని గట్టిగా పట్టుకుంటుంది. బయటికి తీసుకొచ్చి వదిలిపెడుతుంది. సీతమ్మ, గోవింద్, నూతన అందరూ బయటికొచ్చి కవితని చూస్తారు. వదిలిపెట్టమని గోల చేస్తుంటారు. కవిత పాముని వదిలిపెట్టి వాళ్ల దగ్గరికి వచ్చింది. ప్రేమ అనేది సమయం, సందర్భం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఆ విషయం కవితకి అర్థమవుతుంది. అందరితో కలిసిపోతుంది. అలికనంద టౌన్ లోని ఒక అందమైన ఇంట్లో రత్నాకర్, దేవి అనే రిచ్ దంపతులు ఉండేవాళ్లు. వాళ్ళకి అరవింద్ అనే ఒక కొడుకున్నాడు. ఎంబీఏ చదివిన కొడుకు అరవింద్ కి తన మేనకోడలు సరియునిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు. అది అరవింద్ కి ఇష్టం లేదు. అరవింద్ కీర్తిని ప్రేమిస్తున్నాడు. అదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్తాడు. అమ్మా, నేను కీర్తి అనే ఒక పేదింటి అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పేదింటి అమ్మాయి కదా బాబు, నీ దగ్గరున్న డబ్బు చూసి ప్రేమ అనే వల విసిరింది. అది నీ మీదున్న ప్రేమ కాదురా, డబ్బు మీదున్న ప్రేమ. డబ్బు డబ్బు డబ్బు, ప్రతిదీ డబ్బుతో చూడద్దమ్మా, కొన్ని మనసుతో చూడాలి. అయినా నా దగ్గర ఇంత డబ్బుంది కదా, నేను కాలు జారి కింద పడి హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు కావలసిన రక్తాన్ని ఈ డబ్బెందుకు ఇవ్వలేకపోయిందమ్మా? కొడుకు అరవింద్ అడిగిన దానికి తల్లి దేవి దగ్గర ఎలాంటి సమాధానం లేదు. మౌనంగా తలదించుకుంది. నువ్వంటున్న డబ్బు కాలేజీ వాళ్ళు పిక్నిక్ వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ చేసిన తప్పుకు సెలయేరులో పడి ఈత రాకుండా కొట్టుకుపోతున్నప్పుడు నన్నెందుకు కాపాడలేకపోయిందమ్మా ఈ డబ్బు? అరవింద్, నీకు అమ్మాయి రక్తమిచ్చి కాపాడుండొచ్చు బాబు. ఈత రాకుండా నీళ్లు మింగినప్పుడు నీకు ఊపిరి అందించి నీ ప్రాణాలు కాపాడొచ్చు. అందుకు కృతజ్ఞతగా తనకి సరిపడా తోడుని చూసి మనమే పెళ్లి చేద్దాం. కావలసిన డబ్బిద్దాం. అందుకు మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అంటే కీర్తితో నా పెళ్లికి అడ్డు చెప్పాలనుకుంటున్నారా నాన్న? కీర్తి కీర్తి కీర్తి, అసలెవర్రా ఈ కీర్తి? మిస్ ఇండియానా లేకపోతే కోటీశ్వరురాలా? ఆ రెండు కాదు నాన్న, నా ప్రాణం, నా జీవిత గమ్యం. కీర్తిని చూడకుండా ఎందుకు వద్దంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎంత పేదింటి అమ్మాయిరా అమ్మాయి, మా కోడలిగా చెప్పుకునే అర్హత తనకేముందిరా? అయ్యో అమ్మా, తను నాకంటే బాగా చదివి గవర్నమెంట్ జాబ్ కొట్టేసింది. తనిప్పుడు ప్రభుత్వ ఉద్యోగి. ఆ మాట విని రత్నాకర్, దేవి అరవింద్ కీర్తిల పెళ్లికి ఒప్పుకున్నారు. అరవింద్ చాలా సంతోషించాడు. తన తల్లిదండ్రులకి సంబరంగా, చాలా థ్యాంక్స్ మమ్మీ డాడీ, వెంటనే ఈ విషయం నేను కీర్తికి చెప్పేసి వస్తాను అని చెప్పి ఆ ఇంటి నుండి కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తాళం వేసింది. అరవింద్కి ఏదో అనుమానం కలిగింది. వెంటనే సెల్ ఫోన్ తీసి కీర్తికి ఫోన్ చేశాడు. కీర్తి ఫోన్ హాస్పిటల్లో ఉన్న కీర్తి తల్లి సరోజ దగ్గర రింగ్ అవుతుంది. సరోజ కాల్ రిసీవ్ చేసుకుంది. హలో కీర్తి. కీర్తికి యాక్సిడెంట్ అయింది బాబు, ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఆ మాట విని కంగారు పడుతూ అరవింద్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ బెడ్ మీద పడుకుని ఏడుస్తున్న కీర్తిని చూశాడు. కీర్తికి జరిగిన యాక్సిడెంట్ లో తన 2 కాళ్లు చచ్చుబడిపోయాయి. అది చూసి అరవింద్ బోరున ఏడుస్తాడు. ఇక అక్కడ ఉండటం అంత మంచిది కాదని సరోజ బయటికొచ్చింది. ఆ రూమ్ లో ఇద్దరూ ఏడుస్తున్నారు. 10 నిమిషాల తర్వాత తేరుకున్నారు. కీర్తి, నీకొక గుడ్ న్యూస్. మా అమ్మ నాన్న మన పెళ్లి కొప్పుకున్నారు. బహుశా వాళ్ళకి నాకు కాళ్ళు లేవనే విషయం తెలిసుండదు అరవింద్. ఇంకెప్పుడు నీకు 2 కాళ్ళు లేవని బాధపడకు. నా 2 కాళ్లతో నీకీ లోకాన్ని చూపిస్తాను అంటూ కాసేపు కీర్తితో మాట్లాడుతూ ఉండగా అరవింద్ సెల్ రింగ్ అవుతుంది. చూస్తే తన తల్లి దేవి కాల్ చేస్తుంది. కీర్తికి చెప్పి ఆ రూమ్ నుండి బయటకొచ్చాడు అరవింద్. తల్లి చేసిన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని
కీర్తికి యాక్సిడెంట్ జరిగిన విషయం మాత్రమే చెప్పాడు. కీర్తిని చూడ్డానికి రత్నాకర్, దేవి 1 గంట తర్వాత హాస్పిటల్కి వచ్చారు. వీల్ చైర్లో ఉన్న కీర్తిని చూసి షాక్ అయ్యారు. అరవింద్కి భార్యగా, తమ ఇంటి కోడలుగా కాళ్లు లేని కీర్తిని ఒప్పుకోరు. చూడరవింద్, పేదింటి అమ్మాయి అంటేనే మేం పెళ్లి ఒప్పుకోలేదు. కానీ తనకి ప్రభుత్వ ఉద్యోగం ఉందని చెప్పావు. బయట చెప్పుకోవడానికి బాగుంటుందని ఒప్పుకున్నాం. ఇప్పుడు 2 కాళ్లు లేని ఈ అవిటిదాన్ని నీకు భార్యగా, మాకు కోడలిగా మేం ఒప్పుకోం. అది కాదమ్మా, ఇలాంటి సమయంలో నీ కీర్తికి మన ప్రేమ కావాలి. అది అర్థం చేసుకోకుండా కాళ్ళు లేవని, అవిటిదని, పెళ్ళొద్దని చెప్పటం భావ్యం కాదమ్మా. చూడరవింద్, పెళ్ళనేది ఒక బంధమే కాదు, ఇంటి గౌరవం కూడా. మేము బంధాన్ని, గౌరవాన్ని నిలిపే మరొక అమ్మాయితో నీ పెళ్లి ఘనంగా చేస్తాం. ఇంకా నువ్వు చెప్పుకోవలసినవి ఏమైనా ఉంటే కీర్తికి చెప్పి వచ్చేసి, మేము కారులో వెయిట్ చేస్తూ ఉంటాం. చెప్పాల్సింది కీర్తికి కాదు నాన్న, నీకే అని అంటున్న అరవింద్ మాటల్లో కీర్తి కల్పించుకొని కన్నీళ్లు కారుస్తూ, అరవింద్, మీ అమ్మ వాళ్ళు చెప్పింది నిజమే కదా. బంధం, గౌరవం 2 ముఖ్యమే కదా. ఆ 2 నా వల్ల నెరవేరవు. నువ్వు నా మాట విని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అరవింద్. నువ్వేం మాట్లాడకు కీర్తి, నీకేం తెలీదు. నీకన్నీ తెలిస్తే మీ అమ్మా నాన్నల్ని నువ్వు బాధ పెట్టవు. నన్ను పెళ్లి చేసుకుంటే బాధ, కన్నీళ్లు తప్ప సంతోషం, మొగుడివన్న గౌరవం, తండ్రివనే హోదా నీకు దక్కవు అరవింద్. పెళ్ళొద్దని ఆ అమ్మాయే చెప్తుంది కదా అరవింద్, నువ్వొచ్చే. లేదమ్మా, నేను కీర్తిని వదిలిపెట్టి రాను. నేను కీర్తినే పెళ్లి చేసుకుంటాను. కీర్తిని నేను ప్రేమించాను. కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయని కాదు, వీటికి మించిన అందమైన మనసుందని, అర్థం చేసుకునే హృదయం ఉందని. ఇప్పుడు కాళ్ళు లేవని వదిలేసి నేను కఠినమైన వాడిగా కీర్తి మనసులో ఉండిపోలేను. నా ఊపిరి ఈ గాల్లో కలిసేంత వరకు తనతోనే ఉంటాను. కీర్తి నా జీవిత గమ్యం, గమనం అని చెప్పి కీర్తి చెయ్యి పట్టుకుంటాడు. అది చూసి కోపంగా రత్నాకర్, దేవి అక్కడి నుండి వెళ్లిపోతారు. కీర్తి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక మంచి ముహూర్తం పెట్టుకుని కీర్తిని పెళ్లి చేసుకుంటాడు. కీర్తి, అరవింద్ ఒకరంటే ఒకరికి ప్రాణంలా, ఊపిరిలా కలిసి మెలిసి బతుకుతూ ఉంటారు.